విజయ్ సర్కార్ రైట్. దానికి తమిళనాడు రాజకీయం చాలా గమ్మతమా. ఈ లాగు ఖద్దరు లాల్చి ఏమంటారు దాన్ని పంచతోడు పోయే సంస్కృతిని మొత్తం బద్దగొట్టేసింది విజయ్. బ్లేజర్ వేసుకొని పోయి సరే కొంచెం ధర సినిమా టిక్ అనిపించిన ఆయన అక్కడ పోయే కూర్చునే విధానం ఏమంటారు దాన్ని నేను చూసిన ఎక్స్లో ఏదో సినిమా ఉంటుంది దాంట్లో వెంకటేష్ సౌందర్య మాట్లాడుతుంటే వెంకటేష్ ఇట్లా వెల్లుమామ అని చెప్పేసినప్పుడు పోతుంటాడు అట్నే పోయినట్టే ఉంది కరెక్ట్గా లోపలికి. అంటే కొంచెం ఎందుకో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కానీ బట్ చేంజ్ ఇప్పుడు కూడా ఏమంటారు దాన్ని లాల్చి ఖద్దరు సొక్కాలతో కూర్చునే తమిళనాడు సీఎం సీట్ మీద ఫస్ట్ టైం ఒక యంగ్ అండ్ డైనమిక్ బ్లేజర్ తోటి బ్లాక్ బ్లేజర్ తోటి నిన్న దుమ్ము రేపిచ్చేసింది మొత్తం అయితే రైట్. త్రిషా సందడి. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచారు. నేత నీలిరంగు చీర క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి కొప్పుల పూలు మెడలో వజ్రాల నెక్లెస్ వేదికపై వస్తున్న త్రిషాను చూసి టీవీకే కార్యకర్తలు చప్పట్లతో స్వాగతించారు. ముందు వరుసలో ఆశలుడైన విజయ్ తల్లిదండ్రులను త్రిష పలకరించారు. విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌలించుకున్నారు. తర్వాత కార్యకర్తల వైపు చేతులు ఊపుతూ వెనుక వరుసలో కూర్చున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. దానికైతే చూడు తమిళ రాజకీయాలు గమ్మత్ ఉంటాయి, మామూలు గమ్మత్ కదా. ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకేకి విపరీతమైనటువంటి మీడియా అంటే అక్కడ వాళ్ళకు మీడియా బలం ఉంది. వాళ్ళకు అన్ని దాదాపు తమిళనాడులో ఉన్న సంస్థలన్నీ కూడా అయితే ఏమంటారు దీన్ని విజయ్ టీవీ అని చెప్పేసి తర్వాత ఈ సన్ నెట్వర్క్స్ సంబంధించిన అంతా కూడా వీళ్ళే డిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకేకి. ఇక రేపు పొద్దున్న నుంచి త్రిష ఇంటి దగ్గర ఇద్దరు రిపోర్టర్లకు పని పెడతారు. ఇక 2 కెమెరాలు ఎప్పుడు అక్కడ పనిచేస్తుంటాయి. ఎవరు వచ్చిపోతున్నారు ఎవరు పోతున్నారు, ఈమె ఎటు పోతుంది ఈమె పోతే ఎటు పోతుంది చూడండి. గమ్మత్ నడుస్తూ ఉంటుంది అక్కడ మొత్తం. ఆడ ఈ అభివృద్ధులు తర్వాత ఇంకొకటి విజయ్ సంబంధించిన దాని మీద కూడా మీకు ఒకటి చెప్పాలి. బట్ చాలా కష్టమవుతుందేమో అనిపిస్తుంది నాకు కూడా. తెలంగాణ తరహాలో అక్కడ విఫలం చెందుతాడు. ఎందుకంటే విపరీతమైనటువంటి హామీలు. 11 పట్టుచీరలు అంట పెళ్లి చేసుకుంటే, 8 గ్రాముల బంగారం, ఆడపిల్ల కొడితే ఏంది రింగ్ గోల్డ్ రింగు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, ఇంకా ఎట్లా ఇక 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ బస్సు అది మామూలుగా నడుస్తూ ఉంటూనే ఉంది అది అక్కడ. ఎందుకంటే తమిళనాడు పీపుల్ హామీలు ఇస్తే నెరవేరకుండా మాత్రం అస్సలు సాధించరాలు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే గతంలో జయలలిత ఇంట్లో బిందెల నుంచి మొదలుపెట్టుకుంటే వెండి ఉంగరాలు దాకా ఇచ్చేసి ఆమె దాన్ని నెరవేర్చుకుంది. బట్ ఇది చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నేను చెప్పే బడ్జెట్ ప్రకారం తమిళనాడు బడ్జెట్కు 2 ఇంతలు ఉంది ఈయన ఇవ్వాలనుకుంటే. మరి అది ఎంతవరకు అవుతుందో చూద్దాం ఒకసారి. అయితే ఇక